నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణమును విని వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు. తరువాత నారదుడు దేవలోకము వెళ్ళిపోయాడు. వాల్మీకి ఏమాత్రం మలినము లేని ఒక రేవు వద్దకు వెళ్ళి స్నానం చేయడానికి సంకల్పించాడు. శిష్యుడు వాల్మీకి చెంబు, నారబట్టలు తీసుకొని వచ్చాడు. వాటిని తీసుకొని వాల్మీకి ఆ వనమంతా ఒకసారి కలయచూచాడు. కొంచెం దూరంలో ఒక చెట్టుపై నిర్భయంగా విహరిస్తున్న క్రౌంచపక్షుల జంటను చూచాడు. అంతలో ఒక బోయవాడు మగపక్షిని తన బాణముతో నిర్దయగా కొట్టి చంపాడు. ఆ మగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది. ఆడపక్షి దీనంగా ఏడుస్తూ కింద పడిపోయిన మగపక్షి చుట్టూ తిరుగుతూ ఉంది. ఏడుస్తున్న ఆ ఆడపక్షిని చూచాడు వాల్మీకి. ఆయన మనస్సు ద్రవించిపోయింది. వాల్మీకి ఆ బోయవానిని చూచి ఇలా అన్నాడు. ఆ నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాః యత్క్రౌణ్యమిథునాదేకమవధీహ కామమోహితం. ఓయ్ బోయవాడా, నీవు మన్మదావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒకదానిని చంపావు. కాబట్టి నీవు కూడా అల్పాయుష్కుడవు అవుదువు కాక. అలా వాల్మీకి నోటి వెంట తొలి శ్లోకం వెలువడింది. అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు, ఇదేమిటి, నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి? ఆ నోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి? వెంటనే తన శిష్యుని పిలిచి ఇలా అన్నాడు. ఆ క్రౌంచ పక్షులలో ఒకదానిని బోయవాడు చంపగా దానిని చూచి నేను చలించిపోయాను. ఆదబద్ధంగా ఒక వాక్యము నా నోట నుండి వెలువడింది. అది వృధా కారాదు, అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది అని పలికాడు వాల్మీకి. శిష్యుడు వెంటనే ఆ శ్లోకమును కంఠస్థము చేశాడు. తరువాత వాల్మీకి స్నానము చెయ్యడానికి వెళ్ళాడు. స్నానము చేసిన తరువాతన్ తన ఆశ్రమమునకు పోతూ ఆ శ్లోకమునే మననం చేసుకుంటున్నాడు. ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు వెంట వెళుతున్నాడు. వాల్మీకి ఆశ్రమమునకు పోయి తన నోటి వెంట వచ్చిన శ్లోకమును మననం చేసుకుంటూ ధ్యానములో కూర్చున్నాడు. ఆ ధ్యానములో ఆయనకు ఇతర వాక్యాలు, కథలు స్ఫురించాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడటానికి ఆయన ఆశ్రమమునకు వచ్చాడు. బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి అర్ఘ్యము, పాద్యము సమర్పించాడు. చితాసనము మీద కూర్చోపెట్టాడు. బ్రహ్మదేవుని ఆదేశము మేరకు తాను కూడా ఒక ఆసనము మీద కూర్చున్నాడు. వాల్మీకి మనసులో మాత్రము ఆ క్రౌంచపక్షుల జంట గురించి ఆలోచిస్తున్నాడు. ఆహా! అందముగా విహరిస్తున్న ఆ క్రౌంచపక్షుల జంటలో ఒకదానిని ఆ క్రూరుడు నిర్దయగా కొట్టాడు కదా. వాల్మీకి మనస్సు దుఃఖంతో నిండిపోయింది. ఆప్రయత్నంగా ఆ వాక్యము ఆయన నోటి వెంట వచ్చింది. ఆ వాక్యములను విన్నాడు. బ్రహ్మ, ఓ వాల్మీకి మహర్షి, నీ నోట వెంట వచ్చిన వాక్యము శ్లోకమే. ఇది నా సంకల్పమే. నా సంకల్పము వల్లనే నీ నోటి వెంట ఆ వాక్యము వెలువడింది. నీవు పుణ్యప్రదమును
రాముని యొక్క చరితమును శ్లోక రూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు, గుణవంతుడు, బుద్ధిమంతుడు. రాముని కథను నీకు నారదుడు చెప్పాడు కదా, అదే కథను సవిస్తరముగా చెప్పు. ఈ రామాయణ కావ్యములో నీవు రాసిన ఏ ఒక్క మాట కూడా అసత్యము కాదు. ఈ చరాచర జగత్తు ఉన్నంతవరకు రామచరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది. ఇది అంతా విన్న వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు. రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్మరించుకుంటున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మననం చేసుకుంటున్నారు. 4 పాదముతో సమసంఖ్యగల అక్షరములతో మహర్షి నోటి నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటి మాటికి గానం చేయడం వలన శ్లోకత్వము పొందింది. ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యమును అంతా ఇదే విధంగా శ్లోకరూపంలో రచిస్తాను అని నిశ్చయించుకున్నాడు. వాల్మీకి మహర్షి రామచరితమును ఉదారమైన పదముతో, మనోహరములైన అక్షరములతో రచించడం మొదలుపెట్టాడు. మనోహరములైన అక్షరములతో కూర్చిన వందలాది శ్లోకములలో రామచరితమును రచించాడు. ఆ మహాకావ్యము సమాసములతోనూ సంధులతోనూ వ్యుత్పత్తులతోనూ సుమధురమైన అర్థవంతమైన వాక్యములతో అలరారింది. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలకాండలో 2వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. నారద మహర్షి చెప్పిన రామకథ సమగ్రమైనదా, లేక ఇంకా అధికంగా ఏమైనా ఉన్నదా అని వాల్మీకి మహర్షి ఆలోచించాడు. తరువాత వాల్మీకి మహర్షి ఆచమనం చేశాడు. దిక్కుగా ముఖం పెట్టి ధరాసనం మీద కూర్చున్నాడు. శ్రీరాముడిని మనసులో ధ్యానించాడు. నమస్కరించాడు. తన తపోబలంతో ఆలోచించాడు. దశరథుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఏమేమి చేశారో, రాముడు సీత ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమేమి చేశారో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఎలా నవ్వుకున్నారో, ఏ దారుల వెంట నడిచారో, అడవులలో ఎక్కడెక్కడ తిరిగారో, ఆ విషయములన్నింటినీ ఆమూలాగ్రంగంగా యథాతథంగా తన యోగదృష్టితో చూచాడు వాల్మీకి. అన్ని విషయములను స్పష్టంగా తెలుసుకున్నాడు. మహాతపస్వి అయిన వాల్మీకి రామచరిత్ర అంతా కరతలామలకములా స్పష్టంగా కనపడింది. తిలో ఉసిరికకాయ మాదిరిగా రాముని జీవితమంతా ఆయనకు ప్రత్యక్షమైంది. నారదుడు చెప్పిన ప్రతి అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తాను చూచినది చూచినట్టే లోకానికి వినిపించాలి అని వాల్మీకి నిర్ణయించుకున్నాడు. వినడానికి మనోహరంగా ఉండేటట్టు. రఘువంశ చరిత్ర అయిన రామాయణ మహాకావ్యమును రచించాడు. 4 పురుషార్థములలో ధర్మార్థ కామ మోక్షములలో ధర్మమే ప్రధానంగా ప్రకాశించాలి అని వాల్మీకి తలంచాడు. ఆ రామాయణ మహాకావ్యములో రాముని జననము, ఆయన ధర్మనిరతి, పరాక్రమము, ఓర్పుగుణము, సౌందర్యము, సత్యశీలత అన్నీ మధురంగా వర్ణించాడు వాల్మీకి. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్ర మహర్షితో అడవులలో వెళుస్తున్నప్పుడు చెప్పిన అనేక కథలు, గాథలు, శివధనుర్భంగము, సీతా స్వయంవరము మనోహరంగా కళ్లకు కట్టినట్టు రచించాడు. తరువాత పరశురామునితో రాముని వాగ్వివాదము, రాముని యౌవరాజ్య పట్టాభిషేక సన్నాహములు, కైకేయి వరములు కోరడం,
రాముడు వనములకు పోవడం, దశరథుని నిర్యాణము. రాముడు అడవులకు పోతుంటే అయోధ్య ప్రజలు దుఃఖించడం, రాముడు వారిని ఓదార్చి పంపివేయడం. సీతారామ లక్ష్మణులు పవిత్ర గంగానదిని దాటి అరణ్య జీవనానికి అడుగుపెట్టారు. నిషాదాధిపతి గుహునితో రాముడు స్నేహపూర్వకంగా సంభాషించాడు. తన సారథి సుమంతునిని రథమును తీసుకొని వెనుకకు మరలమని రాముడు ఆజ్ఞాపించాడు. అనంతరం సీతారామ లక్ష్మణులు మహర్షి భరద్వాజ ఆశ్రమమును చేరుకున్నారు. భరద్వాజ మహర్షి ఆదేశానుసారం వారు చిత్రకూటమునకు బయలుదేరారు. చిత్రకూటములో పర్ణశాల నిర్మించుకొని వారు ప్రశాంతంగా నివసించారు. ఇంతలో భరతుడు వచ్చి, రామా, రాజ్యము స్వీకరించుమని ప్రార్థించాడు. కాని రాముడు ధర్మమునకు కట్టుబడి రాజ్యాన్ని స్వీకరించుటకు నిరాకరించాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు హృదయం భారమై కన్నీటితో నిశ్శబ్దంగా నిలిచాడు. తండ్రి రుణం తీర్చుటకు రాముడు అగ్నికి సమర్పించి అంత్యక్రియలు నిర్వహించాడు. రాజ్యం కంటే ధర్మమే గొప్పదని రాముడు తన పాదుకలను భరతునికి అందించాడు. భరతుడు రామ పాదుకలను శిరసుపై ధరించి అయోధ్య వైపు ప్రయాణమయ్యాడు. రాజసుఖాలను త్యజించి భరతుడు నందిగ్రామములో నివసించసాగాడు. రామ పాదుకలకే పట్టాభిషేకం. భరతుడు సేవకుడిగా నిలిచాడు. రాముని బదులు కాదు, రాముని సేవకుడిగా భరతుడు రాజ్యపాలన సాగించాడు. తరువాత సీతారామ లక్ష్మణులు దండకారణ్యమునకు ప్రయాణమయ్యారు. అక్కడ విరాధుడు మొదలగు రాక్షసులను శ్రీరాముడు సంహరించాడు. తరువాత శరభంగ మహర్షి ఆశ్రమమునకు చేరుకున్నారు. ఆపై సుతిక్షుడు మొదలగు మహారుషుల దర్శనం చేసుకున్నారు. అక్కడ సీతదేవి అనసూయ మహాదేవితో సంభాషించింది. అనసూయ సీతకు ఒంటికి పూసుకొనే దివ్య లేపనము ఇచ్చింది. తరువాత రామలక్ష్మణులు శూర్పణఖను చూశారు. ఆమె దుష్టత్వాన్ని చూసి లక్ష్మణుడు ఆమెను విరూపిగా చేశాడు. ఆపై ఖరుడు మొదలగు రాక్షసులను శ్రీరాముడు సంహరించాడు. ఈ విషయాలన్నీ రావణునికి తెలియగా అతని మనసులో భీకరమైన కోపం ఉప్పొంగింది. రావణుడు మారీచుని సాయం కోరాడు. మారీచుడు రాముని ఎదిరించడం మరణంతో సమానం అని నిరాకరించాడు. అందుకు మారీచుడు తప్పనిసరి అయి అంగీకరించాడు. రాముడు బాణాన్ని సంధించి మారీచుని సంహరించాడు. పర్ణశాలలో ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించాడు. సీత కోసం రాముడు విలపిస్తూ శోకించాడు. అరణ్యంలో రాముడు భయంకరమైన కబంధుని చూశాడు. రాముడు పంపా సరస్సు వద్దకు చేరుకున్నాడు. భక్తి శ్రద్ధలతో శబరి రాముని దర్శించింది. అక్కడి నుండి రిష్యమూక పర్వత ప్రాంతమునకు వెళ్లారు. అక్కడ హనుమంతుడు రాముని కలిశాడు. రాముడు, సుగ్రీవుడు పరస్పర విశ్వాసంతో మైత్రి బంధాన్ని ఏర్పరచుకున్నారు. వాలి సుగ్రీవుల మధ్య భయంకరమైన యుద్ధం చెలరేగింది.
రాముడి బాణం వాలిని భూమిపై కూల్చింది. వాలి మరణంతో తార హృదయం విదారకంగా విలపించింది. రాముడు సుగ్రీవునికి కిష్కింధా రాజ్యాన్ని అప్పగించాడు. సీతను వెదకడానికి సాయం చేస్తానని సుగ్రీవుడు అంగీకరించాడు. సుగ్రీవుడు మాట తప్పడంతో రామునికి కోపం వచ్చింది. సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతను వెదకడానికి పంపాడు. ఇదిగో, ఇది భరతవర్షం యొక్క మ్యాప్. ఈ ప్రకాశవంతమైన నదులు, ఈ పర్వత శ్రేణులు, మనం వెళ్ళవలసిన మార్గం ఇదే. రాముడు హనుమంతునికి తన ఆనవాలుగా ఉంగరాన్ని ఇచ్చాడు. హనుమంతు మహావేగంతో సాగరమును లంఘించాడు. మధ్యలో మైనాక పర్వతుడు హనుమంతునికి దర్శనమిచ్చాడు. సింహిక అనే రాక్షసిని హనుమంతుడు సంహరించాడు. లంకా నగరము దగ్గర ఉన్న మహాపర్వతమును హనుమంతుడు చూశాడు. రాత్రియందు హనుమంతుడు లంకా నగరములో ప్రవేశించాడు. సీతను వెదుకుతూ హనుమంతుడు పుష్పక విమానములో ప్రవేశించాడు. హనుమంతుడు రావణుని అంతఃపురమును దర్శించాడు. అశోకవనములో దుఃఖముతో ఉన్న సీతను హనుమంతుడు చూశాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును సీతకు ఆనవాలుగా ఇచ్చాడు. రాక్షస స్త్రీలు సీతను భయపెట్టసాగారు. త్రిజటకు శుభస్వప్నము వచ్చింది. హనుమంతుడు రాక్షస స్త్రీలను భయపెట్టాడు. హనుమంతుడు అశోకవనమును నాశనం చేశాడు. ఇంద్రజిత్తు నాగపాశముతో హనుమంతుని బంధించాడు. హనుమంతుడు లంకా నగరమును దహనం చేశాడు. హనుమంతుడు మహాసముద్రమును దాటి కిష్కింధకు తిరిగి రావడం. వారిలో మధువనమును నాశనం చేస్తూ తన ఆనందాన్ని ప్రకటించాడు హనుమంతుడు. రామునికి సీతను చూచాను అని ఆనందంతో చెప్పాడు హనుమంతుడు. సీత ఇచ్చిన చూడామణిని ఆనవాలుగా రామునికి సమర్పించాడు. రాముడు, సుగ్రీవుడు వానర సేనతో సముద్రము వద్దకు చేరుకున్నారు. నీలుని సాయంతో సముద్రముపై సేతువును నిర్మించారు. అలా రాముడు వానరసేనతో లంకా నగరాన్ని చేరుకున్నాడు. లంకా నగర ముట్టడితో రామాయణ యుద్ధము ప్రారంభమైంది. రావణుని తమ్ముడు విభీషణుడు ధర్మపక్షాన రాముని ఆశ్రయించాడు. విభీషణుడు రావణుని ఎలా వధించాలో రామునికి వివరించాడు. యుద్ధములో మహావీరుడు కుంభకర్ణుడు వీరమరణం పొందాడు. మేఘనాథుడు యుద్ధరంగంలో పరాజయం పొందాడు. ధర్మం అధర్మం మధ్య రామరాధణ యుద్ధము ఘోరంగా సాగింది. చివరకు రాముని బ్రహ్మాస్త్రంతో రావణుడు వధింపబడ్డాడు. రాముడు సీతను పవిత్రత్వతో స్వీకరించాడు. విభీషణుడు
లంకకు పట్టాభిషిక్తుడయ్యాడు. సీతా సమేతుడై రాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చాడు. అయోధ్యలో రామునికి మహాపట్టాభిషేకం జరిగింది. వానర సైన్యాన్ని వారి వారి స్థావరాలకు పంపివేశారు. రామరాజ్యంలో ధర్మం, సుఖ సంతోషాలు వెల్లివరిశాయి. లోకాపనిందకు వెరచి రాముడు సీతను అడవులలో వదిలిపెట్టాడు. ఈ సంగతులన్నీ వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రచించబడ్డాయి. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యములో బాలకాండలో 3వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్